హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఉసిరికాయ ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నూనె తీసుకొని ఉసిరికాయలు వేసి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయ్యేదాకా వేయించాలి. వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఉసిరికాయ ఆవకాయలను పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెని యూస్ చేసి తిరగమాత వేయాలి. తిరగమాతకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి వేయించాలి. దానిలో ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించాలి. ఇంగువ కొంచెం వేయాలి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇంగువ వేయాలి. సో తిరగమాత వేయించాక లాస్ట్లో స్టవ్ ఆఫ్, నూనె ఉడికింది అనగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాక నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను. ఆ 1/2 కేజీ ఉసిరికాయలకి నేను ఆవపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఆవాలు 40 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఒక అర స్పూన్ మెంతులు తీసుకొని మిక్సీ వేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. సో ఆవపిండి రెడీ అయిపోయింది. సో 1/2 కేజీ ఉసిరికాయలకి 40 గ్రాముల కారము, 30 గ్రాములు ఉప్పు, 40 గ్రాముల ఆవపిండి వేసి మొత్తం కలబెట్టుకోవాలి. వీడియో చూపించిన విధంగా మొత్తం వేసుకొని కలబెట్టుకొని ఒకసారి మనము కొంచెం షుగర్ తీసుకొని 1/2 కేజీకి అర స్పూన్ షుగర్ తీసుకొని వేసి లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని నిమ్మరసము పిండాలి. పిండాక మనం ఆల్రెడీ ఆయిల్లో తిరగమాత వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆయిల్ తీసుకొని 1/2 కేజీ ఉసిరికాయలకి 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. సో 150 గ్రామ్స్ ఆయిల్ వేసి కలబెట్టాలి. ఉసిరి ఆవకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.